హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేవతి ఎదురు. ఈరోజు వీడియో ఏంటంటే బటర్ఫ్లైస్తో యాలిగేటర్ క్లిప్స్ తయారు చేస్తున్నానండి. నేను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. వాటికి కావాల్సినవన్నీ నేను వీడియోలో చూపించాను కదా, అవి తీసుకోవాలన్నమాట. నేను ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి తొందరగా చాలా సులభంగా అయిపోయే టాపిక్ని ఎంచుకున్నానండి. అదే హెయిర్ క్లిప్స్. ముందు వీడియోలో చెప్పాను కదా, స్టార్టింగ్లోనే నేను హెవీగా ఏవైనా జ్యువెలరీ తయారు చేయడం కోసం ఎంచుకున్నానంటే వీడియో ఎడిటింగ్ ఇవన్నీ చాలా కష్టమైపోతుంది కదా, అందుకే చాలా సులభంగా ఉండే టాపిక్ని ఎంచుకున్నాను అనమాట. హెయిర్ క్లిప్స్. ఇవన్నీ హెయిర్ క్లిప్స్ అన్నీ కొన్ని చాలా వీడియోస్ పెట్టిన తర్వాత అప్పుడు నేను మిగతా జ్యువెలరీ మేకింగ్ కోసం వీడియోస్ అనేవి చేస్తానండి. అయితే ఈ యాలిగేటర్ క్లిప్స్ ఎలా ఉన్నాయో చూసి మీరు కూడా నేర్చుకొని చేసుకొని మీ పిల్లలకి లేకపోతే చుట్టాలకి గిఫ్ట్గా ఇవ్వచ్చు, లేకపోతే మీరే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు పెట్టుకొని బ్యూటిఫుల్గా కనిపించవచ్చండి. ఈ క్లిప్స్ నేను ఎలా తయారు చేశానంటే యాలిగేటర్ క్లిప్స్పై B7000 గ్లూని అప్లై చేశానండి మొత్తం. దాని తర్వాత ఏమోనా చెప్పాను కదండి మైక్రో బీడ్స్ అని, ఆ మైక్రో బీడ్స్ని పైన అలా క్లిప్ మొత్తం వేయాలండి. ఆ గ్లూకి అంటుకొని మొత్తం అయ్యేలాగా కొంచెం పలచగా వేసుకున్నా పర్లేదు, థిక్గా పెట్టుకున్నా పర్లేదు, అది మీ ఇష్టం. నెక్స్ట్ ఏమోనా కింద గ్లూ పెట్టి బటర్ఫ్లైస్ని పెట్టాలండి అక్కడ. ఇవైతే మాత్రం చాలా ఎక్కువ సమయం పడుతుందండి, అంటుకోవు తొందరగానా. నేనైతే 4 hours వెయిట్ చేశానండి, అప్పుడే ఇవి గట్టిగా అంటుకున్నాయి. దీని తర్వాత ఏమోనా ఎంత లాగినా సరే రాలేదు. 4 hours సరిపోతుందండి, చాలా గట్టిగా అంటుకుంటాయి. నెక్స్ట్ ఏమోనా ఆ పైన గ్లూ అప్లై చేసి రెయిన్బో ప్యారలర్ బీడ్స్ అండి 3 mm, వాటిని లైన్గా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు పెట్టుకోవాలండి. గ్లూ పెన్తో తీసి పెడితే చాలా తొందరగా అయిపోతుందండి. ఇవి కూడా ఒక అరగంట పడుతుందండి ఆరడానికి. నేను ఎలా అయితే పెడుతున్నానో అలాగే మీరు కూడా ఒకటి పెట్టుకోవాలండి, చాలా తొందరగా అయిపోతుంది. కాకపోతే ఈ గ్లూతో పెట్టినప్పుడు ఆరడానికి మాత్రం కొంచెం సమయం పడుతుంది. మనం ఏం చేయవలసిన అవసరం లేదు, అంటించేసి వదిలేస్తే ఆరిపోతుంది అంతే. మనం ఒకవేళ బిజినెస్ చేయాలి అంటే ఎలాంటివి చేసి అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మీరు రోజు ఒక 10 అంటే 20 క్లిప్స్ చేసుకోవచ్చు. పేరుగా అమ్ముతారు కదా, రెండుగా. అయితే ఇవన్నీ నేను చేసిన క్లిప్స్ చాలా బాగున్నాయి. ఇవే కాదు, నేను ఇంకొక కలర్ కూడా చేశాను, వీడియో లాస్ట్లో చూపిస్తాను అది. నేనైతే ఒక జత 30 రూపీస్కి అమ్ముకున్నానండి. ఒక క్లిప్ 15 రూపీస్, ఒక క్లిప్ 15 రూపీస్ అండి. ఎందుకంటే ఇవి చిన్నపిల్లలకి పేరుగా పెట్టినా బాగుంటుందండి, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి, లేకపోతే పెద్దవాళ్ళు సింగిల్ క్లిప్ వెనక్ సైడ్ బ్యాక్ సైడ్ పెట్టుకుంటే కూడా బాగుంటుందండి. ఇవి సింగిల్గా పెట్టుకున్న బాగుంటాయి, అలాగే జతగా పెట్టుకున్న బాగుంటాయండి. అందుకే నేను ఒక క్లిప్ 15 రూపీస్గా 2 క్లిప్స్ ఏమో 30 రూపీస్కి అమ్మానండి. అయితే నేను ఇలాంటివి ఒక 15 జతలు అమ్ముంటాను. చాలా బాగున్నాయండి. మీరు కూడా ఇంట్లో ఇలాంటివి మెటీరియల్ తెచ్చుకొని ఇంట్లో చేసుకొని పెట్టుకుంటే చాలా కొత్తగా ఉంటుందండి. ఎక్కడ దొరికిన డిజైన్ అనమాట ఇది. చాలా బాగున్నాయి కదండి. మీరు కూడా చూసి నేర్చుకొని ఇంట్లో చేసుకోండి. ఇదిగోనండి నేను తయారు చేసిన క్లిప్స్. ఇప్పుడు వీడియోలో చూపించిన జత ఇది. ఇంకొకటి ఏమోనా ఇంతకుముందు వీడియో తీయకముందు చేశానండి. ఈ 2 ఎలా ఉన్నాయో చెప్పి లైక్ చేసి కామెంట్ చేసి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.